యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శోధన నుండి బయటపడు మార్గమును యేసు చూపును అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు హిజ్కియా రాజు అలాగే పౌలు శిలాసులు చూద్దాం. దేవుని కృపని బట్టి దానియేలు స్నేహితుల్ని దేవుడు అగ్నిగుండంలోంచి బయటికి రావడాన్ని ఎలా మరి మార్గాన్ని చూపించారు రావడానికి తెలుసుకుందాం. ముందు హిజ్కియా రాజు అండి, ఎందుకంటే ఆయనకి జబ్బు చేస్తుంది అనమాట. 39 సంవత్సరాల వయసులో జబ్బు చేసినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు హిజ్కియా రాజుకి స్వస్థతనిచ్చి ఆయన ఆయుష్ కూడా 15 సంవత్సరాలు పెంచుతాడనమాట. యెషయా ప్రవక్త ద్వారా సందేశాన్ని ఇస్తారు. ఇంకా అత్తి పండ్ల గుజ్జుని రాజు వ్రణంపై రాస్తే అతనికి స్వస్థత అని అది కూడా చెప్తారనమాట. ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. రాచపుండు అంటారు చూడండి, అలాంటి వ్యాధి అన్నమాట. అయితే ఈ రాజుల గురించి దావీదు సంతతి వాళ్ళు 20 తరాలు పరిపాలిస్తారండి. దేవుడు దావీదుకి వాగ్దానం చేస్తాడనమాట, నీ సంతతి వాళ్ళే ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చుంటారు అని. 89వ కీర్తనలో 19వ వచనం నుండి దేవుడు దర్శనంలో దావీదునకి చేసినటువంటి నిబంధన గురించి దావీదు రాస్తాడనమాట. నీ పిల్లలే కూర్చుంటారు ఈ సింహాసనం మీద. అలా దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకొని దావీదు తర్వాత 19 మంది, అంటే మొత్తం 20 తరాలు పరిపాలిస్తారండి. కానీ అందులో మంచి రాజులు అంటే ఒక 3-4 మనము వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఆ 3-4లో ఒకరు హిజ్కియా రాజు, ఇంకా ఒకరు యెహోషాఫాత్, ఆ తర్వాత జోసయ్య, హోషియా, వీళ్ళు బాగుంటారండి. ఆసా కొంచెం బాగుంటాడు. తర్వాత మళ్ళీ చివర్లో ఆయన కూడా దేవునికి ఇష్టం లేని చేస్తాడనమాట. ఈ రాజుల గ్రంథాలు మీరు చదివితే ఒక రాజు ఇలా దేవుని చిత్తం చేసి పర్వతం మీద ఉన్నట్లుగా ఎలా అభివృద్ధిలోనికి వచ్చాడు. దావీదు గొర్రెలు కాచుకునే అబ్బాయి అన్నమాట. బెత్లెహేంలో మరి వాళ్ళ నాన్నకి 8వ కొడుకుగా పుడతాడు. వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తూ ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. 34 కీర్తనలు మనం ధ్యానించుకున్నాము. రాత్రి కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటాడంటే మోషే ధర్మశాస్త్రం అన్నమాట. 119వ కీర్తనలో రాస్తాడు. ఆ తర్వాత దినానికి 7 సార్లు ఆయన దేవునికి వందనాలు అర్పిస్తాడు. తండ్రి మాటకి విధేయత చూపిస్తాడండి. అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు, యుద్ధం చేస్తూ వాళ్ళకి ఇదిగో ఈ రొట్టెలు ఈ మాంసం తీసుకెళ్ళు నాయనా అంటే అలాగే నాన్నని తీసుకెళ్తాడు. అలా తండ్రి చిత్తం చేస్తూ దేవుని చిత్తం గొలియాతుని ఓడించి తర్వాత చాలా శ్రమలు, కానీ శ్రమల తర్వాత దేవుడు ఆయనని మరి ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా చేస్తారు. అంతేకాదండి, ఆయన ప్రవక్తగా కూడా దేవుడు యేసుప్రభు శ్రమల్ని, యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని అన్నీ కూడా చూపిస్తాయని రాస్తాడనమాట. దావీదు రాస్తాడు. అయితే ఈ దావీదు సంతతిలో ఒక 3-4 అని చెప్పాను కదండి. దావీదు జీన్స్ని కలిగి ఉండి దావీదులాగా దేవుణ్ణి ప్రేమించిన రాజుల్లో హిజ్కియా రాజు ఒకరనమాట. తర్వాత జోసయ్య చివర్లో ఉంటాడు ఆయన. తర్వాత యెహోషాఫాత్ అండి. ఈరోజు హిజ్కియా రాజుని చూద్దాము. ఈ రాజులను గురించి రాజుల గ్రంథంలో ఉంటుందండి. అలాగే రాజుల దినచర్యల్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈయనను గురించి యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది అనమాట. మామూలుగా రాజుల గ్రంథంలో ఉన్నది మళ్ళీ దినచర్యల్లో ఉండదు. దినచర్యల్లోనే చాలా విషయాలు డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. రాజుల గ్రంథంలో క్లుప్తంగా ఉంటుంది, మనం చదువుకోవాలి. అందుకే ఈ రాజుల గ్రంథంలో ఒక రాజుని చదివి మరి దినచర్యలు, దిన వృత్తాంతంలో క్రానికల్స్ అంటారు, అక్కడ ఏమని రాయబడి ఉంది. ఆ తర్వాత ఈయన గురించి యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉందన్నమాట. యెషయా గ్రంథంలో 36 నుంచి 39 వరకు రాయబడి ఉంటుందండి. మరి రెండో రాజుల గ్రంథంలో చూస్తే 18 నుంచి 20 అధ్యాయాలు ఈయన గురించి రాయబడి ఉంటుందన్నమాట. అలాగే దినచర్యల్లో 29 నుంచి మనం చూస్తాం దిన వృత్తాంతంలో. మరి ఎవరు హిజ్కియా రాజు? ముందు మనము ఇక్కడికి వచ్చేద్దామండి. యెషయా 38కి వచ్చేద్దాం. ఆయన
36లో చదివితే 25 సంవత్సరాలకి రాజు అవుతాడండి. 29 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అంటే 25కి రాజు, ఇంకో 29 అంటే 2 కలిపితే ఆయన వయసు ఎంత అంటే 54 సంవత్సరాలు అన్నమాట. హిజ్కియా తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను. ఈ మాట ఒక 3-4 రాజుల గురించే రాయబడి ఉంటుందండి. నేను వెతుకుతూ ఉంటాను చదివేటప్పుడు. పరిశుద్ధాత్మ చెప్తారు, నువ్వు దృష్టి పెట్టు, జాగ్రత్త, చూడు ఇది ఎక్కడెక్కడ ఉంది చదువు. ఇంకా ఆయన కొండల మీద పూజా విగ్రహాలు మందిరాన్ని కూలద్రోయలేదు, అంటే పట్టించుకోలేదు ఆయన. కనుక ప్రజలు అక్కడ వెళ్ళి ఆరాధిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏది కనబడితే ఒక బలిపీఠం, అంటే ఒక గుడిలాగా ఏ దేవుడు కనబడితే వాళ్ళు అలా ఆరాధిస్తారు. కనుక రాజులు కలిగి జాగ్రత్తగా అన్య దైవత బలిపీఠాలని కూలద్రోస్తారనమాట. అలా చేశాడు ఈయన కూడా అనమాట, హిజ్కియా కూడా. అయితే ఇప్పుడు 38వ అధ్యాయానికి వచ్చేద్దామండి. 38వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన వయసు 39 సంవత్సరాలు అనమాట. అప్పుడు ఆయనకి జబ్బు చేస్తుంది. జబ్బు చేసినప్పుడు ఇంకా యెషయా ప్రవక్త వస్తాడు. యెషయా ప్రవక్తతో చాలా సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటాడండి. దావీదు కూడా ప్రవక్తలతో మరి యాజకులతో సన్నిహితంగా ఉంటూ ఇది దేవుని చిత్తమా కాదా అని అడిగి, వాళ్ళు ఇది దేవుని చిత్తం అంటే అదే చేసేవాడు అనమాట. దావీదు కూడా నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, దేవాలయం కట్టాలి అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు నాతాన్ ప్రవక్త ద్వారా వద్దు అని చెప్తారు. అప్పుడు ఆగిపోతాడు. నీ కొడుకు కడతాడు సొలొమోను. అలాగే దేవుని చిత్తం చేస్తాడు. నీ చిత్తం చేయట నాకు పరమానందం అంటాడు. 40వ కీర్తన 8వ వచనంలో అనమాట. నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది కనుక ఈ హృదయంలో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం నేను జీవిస్తాను. ఇదే నేను చేసే ప్రార్థన అండి మా పిల్లలకి కానీ ఎవరికైనా. ప్రభా, నీ ధర్మశాస్త్రాన్ని మా పిల్లల హృదయాల్లో మనసులో రాసి నాలుక మీద వాక్యం పెట్టి దాన్ని పాటించేలాగా వాళ్ళకి పరిశుద్ధాత్మనివ్వండి, ప్రేరణ కలుగజేయండి ప్రభా. అలా ఆనందించడానికి మీ వాక్యంలో ఆనందించే ప్రేరణ కలుగజేయండి. అయితే ఇప్పుడు హిజ్కియా రాజుకి జబ్బు చేస్తుందండి 39 సంవత్సరాల వయసులో. యెషయా గ్రంథం 38 మీరు చదువుకోవాలండి. అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి చెప్తాడు, ఏదో దేవుడు నీకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏమిచ్చారు? ఆయన వచ్చాడంటే మంచి విషయాలు చెప్తాడని. నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు ఇక బ్రతకవు. ఇది మంచి విషయం కాదు కదండి. నువ్వు చచ్చిపోతావు కనుక నీ ఇల్లు బాగు చేసుకో. పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ బికాస్ యు ఆర్ గోయింగ్ టు డై అనగానే ఆయన కన్నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఇలాంటి సందేశం ఆ దేవుడు ఇచ్చారని కన్నీళ్లతో ఏడుస్తాడండి, మొరపెట్టుకుంటాడు. మంచం దిగి కింద మరి గోడకి తన ముఖం పెట్టుకొని కన్నీటితో విలపిస్తాడంటే హిజ్కియా రాజు. ప్రభా, నేను నా జీవితం అంతా కూడా నీ చిత్తమే చేశాను కదా, ఇప్పుడు నేను మరణించాలా? చిన్న వయసే కదండి 39 అంటే. అప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని హృదయం కదిలించబడిందంట. యెషయా ఇలా సందేశం ఇచ్చి ప్యాలెస్లో అలా వెళ్ళిపోతుంటాడనమాట. అప్పుడు దేవుడు మళ్ళీ యెషయాతో చెప్తారు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళి చెప్పు హిజ్కియా రాజుకి, నేను నీ కన్నీళ్ళు చూశాను, నీ ప్రార్థన ఆలకించాను, నీకు స్వస్థతనిస్తాను. అంతేకాదయ్యా, నేను నీ ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుతానని వెళ్ళి చెప్పు అనగానే యెషయా ప్రవక్త మళ్ళా వస్తాడనమాట. అప్పటికే ఈయన కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటాడు. ఇప్పుడు గుడ్ న్యూస్ తీసుకొని వస్తాడనమాట. ప్రభు ఏం చెప్పారంటే, నేను నీ కన్నీటిని చూశానయ్యా, నీ యొక్క ఆయుష్ నేను పెంచుతాను, నీకు స్వస్థతనిస్తాను, చనిపోవు. అంతేకాదు, నీకు రాచపుండు వచ్చింది కదా, ఆ రాచపుండు మీద అత్తి పండ్ల గుజ్జు, ఫిగ్ ట్రీస్ కదా, అత్తి పండ్ల గుజ్జు రాస్తే నీకు స్వస్థత. చూడండి దేవుడు ఎలా బయటపడే మార్గాన్ని ఇచ్చారు. మరణం నుండి ఆయన తప్పిస్తున్నాడు అనమాట. తనకిష్టమైన వాళ్ళని ఆయన మరణం నుండి తప్పిస్తాడండి. ఏం పని చేశాడు ఈయన? దేవుని చిత్తం, నీ చిత్తమే చేశాను కదా ప్రభా నేను అంటాడనమాట. ఏంటండి ఈ హిజ్కియా రాజు చేసిన దేవుని చిత్తం ఏంటి?
దేవుడు ఏం కోరుకున్నారు ఈయన గురించి అంటే, ఇప్పుడు మనం 2వ దినచర్యలు 29వ అధ్యాయంలోకి వెళ్ళాలండి. ఈయన రాజు కాగానే, వాళ్ళ నాన్న మరణించిన తర్వాత ఈయన రాజు అవుతాడనమాట. ఈయన రాజు కాగానే హిజ్కియా రాజు ప్రమాణ స్వీకారం చేస్తారు కదండి, సింహాసనం మీద కూర్చొని. ప్రమాణ స్వీకారం చేయగానే 25 సంవత్సరాలకి అనమాట, ఆయన ముందు యాజకులని లేవీలని పిలుస్తాడండి. పిలిచి ఏం చేస్తాడంటే, దేవాలయ ద్వారాలు తెరవండి అని చెప్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆహాసు ఏం చేస్తాడంటే దేవాలయ ద్వారాలు మూసేస్తాడు, ఆరాధన జరగకుండా అనమాట. చాలా జుగుప్సాకరమైన పనులు చేస్తాడు వాళ్ళ నాన్న. వాళ్ళ తాతగారేమో అసలు దేవాలయంలో అడుగు పెట్టాడు అనమాట, యోతాం. వాళ్ళ ముత్తాత వస్తే అక్కడ దేవాలయంలో ఉజ్జియా అన్నమాట, దేవాలయంలో యాజకుల్లాగా ఆయన సాంబ్రాణి పొగ వేయబోతాడనమాట, ధూపాన్ని తీసుకొని, ధూపార్తిని. అప్పుడు యాజకులు చెప్తారు, అయ్యా నువ్వు చేయకూడదు, అది అజారియా ఇంకా 85 మంది, నువ్వు చేయకూడదు, అది అభిషేకం పొందిన యాజకులు మాత్రమే బలిపీఠం చెంత నిలువబడి దేవునికి సాంబ్రాణి పొగ వేయాలి, నువ్వు చేయకూడదు అంటే నువ్వేంటి నాకు చెప్పేది, నేను రాజు, నా ఇష్టం అని ఆ సాంబ్రాణి ధూపార్తి తీసుకొని దేవునికి సాంబ్రాణి పొగ వేయబోతాడు. అప్పుడు ఆయనకి వెంటనే కుష్ఠ వస్తుంది అనమాట, ఇక్కడ నొసటి మీద. అంటే గర్వము ఇక్కడ ఉందన్నమాట ఆలోచనలలో, నేను రాజుని అని చెప్పి. కుష్ఠ వచ్చిన వాళ్ళు దేవాలయంలో ఉండరు కదండి, వెళ్ళిపోతాడు గబాగబా. తర్వాత ప్యాలెస్లో కూడా ఉండకూడదు, వేరుగా ఉంటాడనమాట ఆయన. తర్వాత అతడు మరణించిన తర్వాత కూడా రాజ సమాధిలో సమాధి చేయరు ఉజ్జియా. ఆయనను గురించి ఏంటంటే 2వ దినచర్యలు 26వ అధ్యాయం చదివితే ఉజ్జియా గర్వము పతనము అని రాయబడి ఉంటుందన్నమాట. అంటే పతనానికి ముందు గర్వం నడుస్తుందంట. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్, సామెతలు 16-18లో ఉంటుంది. నేను రాజు కదా అని విస్తారమైనటువంటి తోటలు, ద్రాక్ష తోటలు, విస్తారమైన సైన్యము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి జయం అన్నమాట. ఆయన ఆస్తిపాస్తులు, ఆయన సైన్యం గురించి అన్ని దేశాల వాళ్ళు చెప్పుకుంటుంటే ఆయనకి గర్వం వచ్చేస్తుంది అనమాట. గర్వం వచ్చేసి దేవాలయంలో సాంబ్రాణి పొగ వేయబోతాడు ఉజ్జియా. అప్పుడు దేవుడు ఆయనకి కుష్ఠ ఇస్తారు. అప్పుడు ఆయన వేరుగా, ఇంకా రాజులు ప్యాలెస్లో కూడా ఉండడండి, వేరుగా ఉంటాడనమాట. ఆ తర్వాత అతని కొడుకు రాజయ్యి ఆయన దేవాలయంలో అడుగు పెట్టాడనమాట, యోతాం. ఎందుకంటే వాళ్ళ నాన్నకి కుష్ఠ వచ్చిందని కావచ్చు. యోతామేమో దేవాలయంలో అడుగు పెట్టాడు. ఇంకా యోతాం కొడుకు ఇంకొక 4 ఆకులు ఎక్కువ తిన్నారు ఏదో అంటారు చూడండి, అసలు ఆరాధనే వద్దని దేవాలయ తలుపులు మూసేస్తాడండి. ఎల్లప్పుడూ ఆరాధన జరగాలని దావీదు హృదయ కోరిక. అలా దేవుణ్ణి ఆరాధిస్తుంటే దేవుని యొక్క సన్నిధి యెరూషలేంలో ఉంటుంది, అది దేవుడు కోరుకుంటారనమాట. 132వ కీర్తనలో దేవుడు చెప్తారు, ఇది నేను ఎన్నుకున్నాను, నా ఆరాధన స్థలం యెరూషలేం, ఎల్లప్పుడూ ఆరాధన జరగాలి. అప్పుడు దేవుడు అక్కడ యెరూషలేంలో నివసిస్తూ అందరినీ, ప్రపంచాన్ని ఆశీర్వదించాలి. కనుకనే యేసు ప్రభు కూడా అక్కడే యెరూషలేంలో ఆయన మరణిస్తారు. మనందరికీ రక్షణ అన్నమాట. ప్రపంచంలో మధ్యలో ఉంటుందండి యెరూషలేం. హెజ్కేల్ 5:5లో రాస్తాడనమాట. సో హిజ్కియా రాజు కాగానే దేవాలయ ద్వారాల్ని తెరిపిస్తాడండి. ఆయన మొదటి రోజు, మొదటి నెల, మొదటి సంవత్సరం రాజు కాగానే యాజకులని, లేవీలని పిలిపించి దేవాలయ ద్వారాలు తెరవండి, శుద్ధి చేయండి. 8 రోజులు శుద్ధి చేస్తారు, ఇంకో 8 రోజులు ఆ దేవాలయంలో. ఎందుకంటే వీళ్ళ నాన్న ఆహాసు అక్కడ అన్ని విగ్రహాలు, అపవిత్రమైనవన్నీ దేవాలయంలో పెడతాడు. అవన్నీ తీసేసి క్లీన్ చేసి 8 రోజులు, ఇంకొక 8 రోజులు ఎక్కడ ఏది ఉండాలి, ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఇటువైపు రొట్టెల్ని, సన్నిధి రొట్టెల నుంచి బల్ల, ఇటువైపు మరి మెనోరా అంటే దీపస్తంభము, ఇక్కడ ధూపార్తి, లోపల మందసము, తర్వాత బయట ఏవేవి ఎక్కడ ఉండాలి, బలిపీఠం ఎక్కడ ఉండాలి, గంగాళం ఎక్కడ ఉండాలి, అంతా ఇంకొక 8 రోజులు అన్నమాట. అప్పుడు 16 రోజుల్లో శుద్ధి అయిపోయిన తర్వాత ఇంకా ఆరాధన ప్రారంభమవుతుందండి. సంతోషంగా బలులు అర్పిస్తారు, పాప పరిహార బలి అన్నమాట. ఎన్ని రోజులు వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలు చేసిన పాపంని మన్నించమని. ఆరాధన లేకుండా ప్రజలు ఏమైపోతారండి, ఎక్కడ ఏది కనబడితే అక్కడ ఆరాధించడం అన్నమాట. ఎందుకంటే దేవాలయం మూసివేయబడింది కనుక. కానీ ఈయన ముందు ఆ పని చేస్తారు. ఆ తర్వాత అంతటా చెప్పి అందరూ రావాలి అని ఇంకా
పాస్కా పండుగ ఎంత వైభవంగా చేస్తాడంటే మీరు చదవాలి. రెండో దినచర్యలు 29 నుంచి మీరు చదువుతూ ఉండండి. అసలు సొలొమోన్ కాలం తర్వాత ఇంత ఘనంగా పాస్కా పండుగ ఎవరు చేయలేదంట. అంత ఘనంగా చేసి ప్రజలందరూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేలాగా చేస్తాడు. యాజకులు దేవాలయంలో వాళ్ళ యొక్క పని చేస్తూ ఆరాధన చేయాలి. లేవీలు ఇంకా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించారని రాయబడి ఉంటుందండి. ప్రజలు ఆయనకి లోబడి ఉండేలాగా ప్రజల హృదయాల్ని కూడా దేవుడు మార్చారంట. దావీదులాగా ఈయన దేవుని ఆజ్ఞలు పాటించాడు. అందరూ దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయ ద్వారాలు తెరిచాడు. యాజకులకి దశమ భాగాలు, లేవీలకి, ఇంకా రోజు దేవునికి అర్పించడానికి గొర్రె పిల్లలు బలులు ఏమి అర్పిస్తారో తన సొంత మందల నుండి ఆ గొర్రెల్ని కానీ మరి మేకలు అవన్నీ ఇచ్చాడంట. దేవుని యొక్క హృదయం దావీదు ఎలా కలిగి ఉన్నాడో అలాంటి హృదయం అన్నమాట. అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. నా కొడుకు అందరినీ దేవుని వైపు తిప్పాడు, మూసివేయబడిన ఆలయాన్ని తెరిచాడు, శుద్ధి చేయించాడు, పాస్కా పండుగ జరిపించాడు. అందరూ 7 రోజులు పొంగని రొట్టెల పండుగ అంటే వాళ్ళకి ఏంటంటే 7 రోజులు యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటే ప్రజలు వింటారనమాట. ఆ తర్వాత లేవీలు పాటలు పాడుతూ ఉంటారు. పండుగ అంటే వాక్యము, ఆ తర్వాత స్తుతి ఆరాధన అండి. ముత్తంగిలో పోటాలు ఎట్లా ఉంటుంది అది పండుగ అనమాట. 7 రోజులు పొంగని రొట్టెల పండుగ అంటే, పొంగని రొట్టెలు అంటే పులిసిన పిండి పడేయడం అంటే మనలో పాపం పడేయడం అనమాట. పండుగ అంటే ఫీస్టింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. అది అండి అసలైన పండుగ. దేవుని స్తుతించడము, వాక్యం వినడము, ఆ వాక్యం ప్రకారం మేము జీవిస్తామని వాళ్ళు నిబంధన చేయడం అనమాట. అదన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత చేశాడు నా కొడుకు, నా కుమారుడు అని ఈయన కన్నీటితో ప్రార్థించగానే, నేను నీ చిత్తమే చేశాను కదా ప్రభా, దేవాలయాన్ని తెరిపించాను, ప్రజలు ఆరాధించేలాగా శుద్ధి చేయించాను, పాస్కా పండుగ చేయించాను, ప్రజలందరినీ దేవునితో కనెక్ట్ చేశాను, ప్రజలు దశమ భాగాలు తీసుకురావాలి, అప్పుడు యాజకులు వేరే వెళ్ళకుండా దేవాలయంలో దేవుని ఆరాధించాలి, అప్పుడు స్వస్థతనిస్తారండి దేవుడు. అనారోగ్యంగా చాలామంది ఉన్నారు కదా, మనం అందరం ఆరోగ్యంగా ఉండడం దేవునికి ఇష్టం అండి. కుష్ఠరోగి వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అన్నప్పుడు, నాకు ఇష్టమే నీకు స్వస్థత కలుగునుగాక మత్తయి 8:3 అనమాట. మనందరం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే 3వ యోహానులో 2వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ దేవుడు నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగునుగాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆరోగ్యముగా సుఖముగా ఉందుగాక. దిస్ ఈజ్ మై బ్లెస్సింగ్ ఫర్ యూ. ఆత్మ వర్ధిల్లడం అంటే దేవుని యొక్క వాక్యం అంతా హృదయంలో ఉండి నోటితో పలుకుతూ మనసులో ధ్యానించుకుంటూ ఆ విధంగా జీవించడం హిజ్కియా రాజులాగా. అప్పుడు దేవుడు ఆయనకి స్వస్థతనిస్తారండి. ఆయుష్ని పెంచుతారు 15 సంవత్సరాలు. అప్పుడు ఈ 15 సంవత్సరాల టైంలోనే మరి 3 సంవత్సరాల తర్వాత బాబు పుడతాడనమాట. అందుకే ఈయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు మనస్సే రాజు అవుతాడు 12 సంవత్సరాలకే. కానీ ఆయన మళ్ళా దుష్ట పనులు చేస్తాడనమాట. వీళ్ళ నాన్న ఏం చేశాడు, హిజ్కియా వాళ్ళ నాన్న, ఈయన కూడా మళ్ళీ ఆయన కొడుకు కూడా అలాగే చేస్తాడనమాట. కానీ మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం పాటిద్దామండి. అందుకే సామెతలు నిన్న చెప్పాను 4వ అధ్యాయంలో 22వ వచనం అనమాట. ఈ వాక్యాన్ని మీ కన్నుల ఎదుట నుంచి పోకుండా మీరు చెవియొగ్గి విని మీ హృదయంలో దాన్ని దాచుకొని దాన్ని పాటిస్తే ఈ మాటలు మీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంటే మీ శరీరానికి, మీ మనసుకి, హృదయానికి. మనసు కూడా చాలామంది ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, దేవునికి దూరంగా ఉన్నారనమాట. ఆ సైతాను దూరపరిచి దేవుని వాక్యం నుంచి శరీరాన్ని వీక్ చేసి బలహీనపరిచి, మనసుని బలహీనపరిచి, నీకేది మంచి జరగట్లేదు, నీ బ్రతుకు చూడు ఏమైపోయింది, చచ్చిపో అని అంటాడనమాట. కాదండి, దేవుని వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా అలాగే దానియేలు స్నేహితులండి 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో అక్కడ రాజు నెబుకద్నెజర్ రాజు పెద్ద బంగారు ప్రతిమని చేసి ఆరాధించాలి అని ఆజ్ఞ జారీ చేస్తాడు.
ఆ బూరలు ఊదగానే అధికారులు అందరూ వంగి దాన్ని ఆరాధించాలి. కానీ దానియేలు స్నేహితులు అలా చేయరు, ఇలాగే నిలబడి ఉంటారండి. అప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారు, దానియేలు స్నేహితులు అంటే, మీరు ఆ పాటని మీరు మీ పాటగా ప్రార్థనగా మార్చుకోండి. 3వ అధ్యాయంలో ఉంటుందన్నమాట, మన దాంట్లోనే ఉంటుంది ఈ బైబిల్లో. భూమి ఆకాశమా ప్రభుని స్తుతించండి, రేయింబవలారా ప్రభుని స్తుతించండి, వాన మంచు హిమములారా ప్రభుని స్తుతించండి, బాలురా ప్రభుని స్తుతించండి, యవ్వనులారా ప్రభుని స్తుతించండి, వృద్ధులారా ప్రభుని స్తుతించండి, యాజకులారా ప్రభుని స్తుతించండి, దేవదూతలారా ప్రభుని స్తుతించండి. అలా దేవుని స్తుతిస్తారండి అగ్నిగుండంలో. అప్పుడు పరలోకం నుంచి యేసు ప్రభు అగ్నిగుండంలోనికి వెళ్ళి అక్కడ చల్లని గాలి తగిలేలాగా చేసి వాళ్ళని ప్రక్కకి జరుపుతారు. అలా దేవుని స్తుతిస్తుంటే నెబుకద్నెజర్ రాజు అంటారు, సేవకులతో, మీరు ఎంతమందిని వేశారు అగ్నిగుండంలో? 3 వేశాం మహారాజా, కానీ నాకు 4 కనబడుతున్నారు, 4వ వ్యక్తి దైవ కుమారునిలాగా ఉన్నాడు. నెబుకద్నెజర్ చూశాడండి అగ్నిగుండంలో యేసు ప్రభుని. దానియేలు 3:92 అన్నమాట. ఎంత ధన్యత అతనికి చూడండి నెబుకద్నెజర్కి. వాళ్ళని బయటికి రమ్మనండి అంటే వాళ్ళు 3 వచ్చేస్తారు, యేసు ప్రభు వెళ్ళిపోతాడనమాట. అప్పుడు వాళ్ళ వెంట్రుకలు వాసన చూస్తే కమిలిన వాసన కూడా లేదనమాట. అగ్నిగుండం 75 అడుగుల ఎత్తున అగ్ని అనమాట, ఏమీ కాదు. అప్పుడు అందరూ కూడా ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి తులనాడితే కండతుండాలు చేస్తా అంటాడు. అందరూ ఆ దేవుణ్ణి గౌరవించాలని నేను అనుకుంటాను. ఆయన అప్పుడు మారడం ప్రారంభించాడు. యేసు ప్రభుని చూశాడు, దర్శించాడు కదా. మీరు 4వ అధ్యాయంలో చూస్తే దానియేలు గ్రంథంలో 30 నుంచి 35 అక్కడ దేవుడు ఆ నెబుకద్నెజర్ని ఏం చేస్తాడంటే డిసిప్లిన్ చేస్తాడండి. ఆయన గర్వాన్ని అనుస్తాడు. 18వ కీర్తన ఉంటుంది, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి. ఆయనని 7 సంవత్సరాలు ఎద్దులాగా గడ్డి మేసేలాగా అడవిలో ఉంచుతాడనమాట. ఆయన శరీరం మీద వచ్చేస్తాయి ఈకలు, గోల్డ్ పెద్దగా జంతువులాగా గడ్డి మేస్తాడు 7 సంవత్సరాలు. తర్వాత అప్పుడు ఆయనకి వివేకం వస్తుందంట. ప్రపంచాన్ని పరిపాలించే ఈ నెబుకద్నెజర్ రాజు ఈరోజు ఇట్లా ఉన్నాడు. ప్రభా, ఏది నాది కాదు, ఇప్పుడు నేనేం గ్రహించాను, ఏం వివేకం వచ్చిందంటే, భూమి అంతా నీదే ప్రభా, నీవు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అధికారం ఇస్తావు, నువ్వు ఎవరిని గద్దె దించాలనుకుంటే దించుతావు, ఎవరిని గద్దె ఎక్కించాలంటే ఎక్కిస్తావు. ఈ భూమి అంతా నీకే చెందినది ప్రభా, మనుషులు నీకు శూన్యంతో సమానం. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చేస్తావు. నో బడీ క్యాన్ క్వశ్చన్ యూ, యు ఆర్ ఆల్ మైటీ గాడ్, ఎల్ షడాయ్ అంటాడనమాట. అడవిలో మరి గడ్డి మేస్తూ ఎద్దులాగా 7 సంవత్సరాలు బైబిల్లో అలాగే రాయబడి ఉందండి. ఎప్పుడైతే నాకు వివేకం కలిగిందో అప్పుడు నా మంత్రులు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకెళ్ళి మళ్ళా రాజుని చేశారు. ఇదంతా నేను అనుకుంటాను, తప్పకుండా దానియేలు ఈయన కొరకు ప్రార్థించాడు. అంత క్రూరుడు, మనుషులని చంపి దేవాలయంలో యువకులని చంపి ఆ బంగారం దోచుకొని దేవాలయాన్ని తగలబెట్టిన క్రూరుడైన నెబుకద్నెజరు దానియేలు అతని స్నేహితుల ప్రార్థన వల్ల మారాడండి. మనం కూడా ప్రార్థించవలసిన వ్యక్తులు ఉన్నారు మన దేశంలో. వాళ్ళు మారాలని మనం ప్రార్థన చేద్దాం, ప్రభు దర్శించాలని ప్రార్థన చేద్దాం. అయితే ఇక్కడ దానియేలు స్నేహితులు అగ్నిగుండం నుంచి బయటికి రావడానికి దేవుడే మార్గం చెప్తారు. మీరు అక్కడ దేవుని స్తుతించండి. స్తుతి ఏం చేసింది? పరలోకం నుంచి యేసు ప్రభుని తీసుకొచ్చింది అగ్నిగుండంలోనికి. యేసు ప్రభు అక్కడ చల్లని గాలి వీచేలాగా చేశారు, వాళ్ళు బయటికి వచ్చేలాగా చేశారు. అంతేకాదు అందరూ చూస్తున్నారండి అక్కడ బాబిలోనియాలో వీళ్ళ ముగ్గురికి ఏం కావట్లేదు అని, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని రాజు ప్రజలు ఒప్పుకున్నారనమాట. అన్యుల దేశంలో బంగారానికి లొంగలేదండి వాళ్ళు. ప్రాణం పోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము ఈ బంగారు ప్రతిమని ఆరాధించాం. అలాంటి నీతిని కలిగి ఉన్నారన్నమాట దానియేలు అతని స్నేహితులు కూడా. మనం అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అగ్నిగుండం నుంచి కాపాడుతాడండి, మరణం నుంచి తప్పిస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, హిజ్కియా రాజు దావీదులాగా ధర్మబద్ధంగా నడిచి మీకు ఇష్టుడయ్యాడు ప్రభా. వాళ్ళ నాన్నగారు మూసేసిన దేవాలయాన్ని తెరిపించి దేవాలయాన్ని శుద్ధి చేయించి మరలా ఆరాధన జరిగేలాగా చేశాడు. ప్రజలందరినీ దేవునితో కనెక్ట్ చేసి నీతి మార్గంలో నడిపించాడు తన పితరుడైన దావీదులాగా. కనుక అతనికి అనారోగ్యం జబ్బు చేసినప్పుడు, అతడు చనిపోవాలని మీరు నిర్ణయించినా కూడా అతడు కన్నీటితో ప్రార్థించి నీ చిత్తమే చేశాను కదా ప్రభు అన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అవును, ఈ నా కుమారుడు దేవాలయాన్ని తెరిచి ప్రజల్ని నాతో కనెక్ట్ చేశాడు, ఆరాధన జరిగేలాగా చేశాడు, ప్రజల్ని ధర్మశాస్త్రం ప్రకారం జీవించేలాగా చేశాడు, తాను కూడా ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల్ని పాటించాడు. అన్ని జ్ఞాపకం చేసుకొని హిజ్కియా రాజుకి స్వస్థతనిచ్చి ప్రభా ఆయన ఆయుష్ని పెంచారు. మరి జబ్బు ఎలా నయమవుతుందో అది కూడా చెప్పారు ప్రభా. అలా మేము మీ చిత్త ప్రకారం నాయన జీవించడానికి ఇప్పుడైనా బైబిల్ తీసుకొని చదివి దాన్ని పాటించి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. అగ్ని గుండంలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు నాయన బంగారు ప్రతిమని ఆరాధించలేదు. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అని మొదటి ఆజ్ఞ, మీకు మొదటి స్థానాన్ని ఇచ్చారు. వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దానియేలు స్నేహితులు అలా మేము కూడా మీ వాక్యం కొరకు మీ కొరకు ప్రాణాలు ఇవ్వాలి ప్రభా. కాంప్రమైజ్ కాకూడదు. అగ్నిగుండంలో మిమ్మల్ని స్తుతించారు యేసయ్య, మీరే అగ్నిగుండంలోనికి వచ్చి వాళ్ళని కాపాడారు. మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యం ప్రకారం జీవిస్తూ ప్రభా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి మీకు మహిమకరంగా జీవించాలి. అన్యుల దేశంలో మీ నామానికి ఘనత తీసుకొని వచ్చారయ్యా. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానని 1 సమూయేలు 2:30లో మీరు చెప్పారు. మా జీవితం మీకు మహిమకరంగా ఉండడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హిజ్కియా రాజులాగా మీరు దేవుని చిత్తం చేసినట్లయితే మీ సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తారు. అలాగే మరి దానియేలు స్నేహితులు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు. వాళ్ళ ప్రాణాలకి తెగించి అగ్నిగుండంలోకి వెళ్ళారు, కానీ బంగారు ప్రతిమను ఆరాధించలేదు. మనం కూడా దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడం. అలాంటి కృపని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మీకు ఇచ్చుదురుగాక. మీ సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి మీకు విడుదలనిచ్చి మంచి ఆరోగ్యాన్ని దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.